రాకపోవడం ఉండొచ్చు. ఆల్ అదర్ రీజన్స్ మైట్ బి దట్ వాట్ ఎవర్ యువర్ సేయింగ్, వాట్ ఎవర్ యువర్ టీచింగ్, అది కూడా వాళ్ళకి కరెక్ట్గా అర్థం కాకపోవడం ఉండొచ్చు. సో దేర్ ఆర్ మల్టిపల్ రీజన్స్. సో ఈ ప్రోగ్రామ్ వల్ల అట్లీస్ట్ వన్ ఆఫ్ దట్ ఆస్పెక్ట్, సో మనము స్టూడెంట్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ చేసి స్టూడెంట్స్కి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ అబ్సెంటీజం కొన్ని ఈ ఎన్సీఆర్టీ తర్వాత మనకి కొన్ని స్టడీస్ కూడా నడుస్తున్నాయి. ఆ స్టడీస్లో కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ ఫర్ డ్రాప్అవుట్స్ ఏమంటున్నారంటే వాళ్ళకి అది నేర్చుకోవడానికి రాదు. సో ఇప్పుడు ఎవరికైనా వాళ్ళు చెప్పినది అర్థమవుతే దే విల్ కమ్ అండ్ అటెండ్ టు ద క్లాసెస్, కానీ వాళ్ళకి మీరు చెప్పడం అర్థం కాకపోవడం వల్ల కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ డ్రాప్ అవుట్ ఆఫ్ ద స్కూల్స్. సో డ్రాప్ అవుట్ కావడం కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. సో ఇక్కడ నేను వచ్చినప్పుడు ఆ బ్రీఫ్ నోట్స్ కూడా తీసుకున్నాను. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఒకటి యూజ్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇప్పుడు మీరు ముందు వెళ్తున్నప్పుడు మనకి ప్రైవేట్ స్కూల్లో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ అని ఇది కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బట్ నేను చాలా స్కూల్లో చూస్తే ఇది ఇచ్చినాం కానీ ఎక్కువ యూజ్ చేయడం అయితే చూడలేదు. నేను లాస్ట్ టైం బతుకి కూడా ఒక 2-3 స్కూల్స్కి వెళ్ళినాను. బట్ ఇది ఉంది కానీ యూసేజ్ మాత్రం ఆప్టిమమ్ లెవెల్లో యూజ్ కావడం, యూసేజ్ ఒకటి ఆప్టిమమ్ లెవెల్లో యూజ్ కావడం అంటే దీని ఉద్దేశం ఏముంది, దానికి ఆప్టిమమ్ లెవెల్లో యూటిలైజేషన్ కావట్లేదు. సో ఈ టెక్నాలజీని వాడుకొని సో ఇంటరాక్షన్ ఉంటే మనకి ఆ వీడియోలు లెక్క చెప్పడం, తర్వాత ఆ ఇమేజెస్లో పిక్చర్ ఈజ్ ఈక్వల్ టు 100 words అని చెప్తారు. సో దానికి కూడా మనం ఇది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా సెకండ్ ఆస్పెక్ట్ ఇప్పుడు బ్రీఫ్ చేసినప్పుడు చెప్పినారు స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ కావడం, ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, దానిని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. దానికి ఇంప్రూవ్ చేయాలంటే మనము కూడా విత్ టైమ్స్ అప్డేట్ కావాలి. అంటే మీరు అందరూ చూస్తే మ్యాక్సిమం చాలామంది మీకు 20-25 years ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు కూడా ఉన్నారు. బట్ 20 years స్టూడెంట్స్ కంపేర్ చేస్తే ఇప్పుడున్న స్టూడెంట్స్ చాలా డిఫరెన్స్ వచ్చేసింది. మీ 20 years ముందు ఉన్న స్టూడెంట్స్కి ఇప్పుడున్న స్టూడెంట్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళు అర్థం చేసుకోవడం విధానం ఉండొచ్చు, వాళ్ళు బిహేవియర్ ఉండొచ్చు. సో చాలా వరకు మనకి చేంజెస్ ఉన్నాయి. సో చేంజెస్ బట్టి మనం కూడా అప్డేట్ కావాలి, మీ టీచింగ్ మెథడాలజీ కూడా అప్డేట్ కావాలి. టెక్నాలజీ యూజ్ చేసుకోవాలి. ముందున్న 20-25 years 15 years ముందున్న వాళ్ళకి కూడా టెక్నాలజీ అందుబాటులో లేకుండా ఇప్పుడు మీరు ఏం చెప్పినా వాళ్ళు కూడా క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, ఇంట్లో కూడా వెళ్ళి నేర్చుకోవచ్చు. యూట్యూబ్స్ తర్వాత చాలా ఎడ్యుకేషన్ యాప్స్ అన్నీ వచ్చినాయి. కాబట్టి మనం ఈ ప్రోగ్రామ్ వల్ల కూడా మీరు అంటే నేను కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఎవరైనా కూడా నేను ఒకటే అనట్లేదు, నేను బై క్వాలిఫికేషన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్. సో దాంట్లో కూడా మనం ఎవ్రీ 1 year 6 monthsకి సాఫ్ట్వేర్ లాంగ్వేజెసే చేంజ్ అయిపోతుంటాయి. సో జాబ్ మార్కెట్లో ఉన్నా కూడా కొత్త లాంగ్వేజ్, కొత్త కోడింగ్ సిస్టమ్ నేర్చుకోవాలి. సిమిలర్లీ మనకి టీచర్ ప్రొఫెషన్లో ఏ ప్రొఫెషన్ అయినా కూడా నేను ఇక్కడ ఉన్నా కూడా ఎవ్రీ 2-3 years మనకి టెక్నాలజీ ఎక్కువ వాడుతున్నాము, అన్ని యాప్స్. సో ఏదో ఒక దరఖాస్తు చేసుకోవాలన్నా కూడా మీరు అప్లై మీ సేవలో వెళ్ళి ఆన్లైన్ చేయడం జరుగుతుంది. సో దట్ మనకి మానిటరింగ్ బెటర్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం సిటిజన్ డెలివరీ కూడా బాగుంటుంది. సో అలాగే మీరు కూడా మన గవర్నమెంట్ ఉద్దేశం వల్ల ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ని బాగా సీరియస్గా తీసుకొని ద వే యూ టీచ్ ద స్టూడెంట్స్ అది చేంజ్ చేసుకోవాలి. అండ్ వాళ్ళకి అర్థమైనట్టు బెటర్ కోఆర్డినేషన్ ఉన్నట్టు అండ్ టెక్నాలజీని వాడుకొని ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ, అలాగే లాస్ట్ ఇయర్ కూడా మనము 10th standard ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ 32nd పొజిషన్లో ఉండేది. ఈ టైం మనము 26th పొజిషన్కి వచ్చినాము. అండ్ లాస్ట్ ఇయర్ మనకి 81.3% దాకా పాసింగ్ పర్సెంటేజ్ ఉండేది. ఈ టైం మనకు అది దాదాపు 91% అయింది. సో దాదాపు మనకి 10% అయింది అంటే డెఫినెట్లీ ఐ థింక్ టీచర్స్ వాళ్ళు దాంట్లో చాలా ఇంపార్టెంట్. మీరు అందరికీ కూడా ఈ తరఫున కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నాను. అందరి వల్లనే మనము ఇయర్ కూడా మనం లాస్ట్ ఇయర్ లాగానే క్లాస్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాం. సో 10% ఇంక్రీజ్ అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. మనం ఎంటైర్ 33 district తీసుకుంటే గద్వాల్ ఎంటైర్ 33 districtలో హయ్యెస్ట్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ రిజల్ట్. సో 81% నుంచి 91%కి వెళ్ళినామంటే ఎంటైర్ స్టేట్లోనే మనము ఫస్ట్ ఉన్నాము పర్సెంటేజ్ ఇంక్రీజ్లో. అయినా కూడా బాధాకర విషయం ఏంటంటే స్టేట్ యావరేజ్ 92.something% ఉంది. సో మనం 10% ఇంక్రీజ్ చేసుకున్న 32nd పొజిషన్ నుంచి 26th పొజిషన్కి వెళ్ళినా కూడా ఇంకా మనము స్టేట్ యావరేజ్ కింద తక్కువ ఉన్నాము. సో 92% మనం స్టేట్ యావరేజ్ ఉంటే 91% ఉన్నాము.
కాబట్టి ఈ ఇయర్ మనకి ట్రైనింగ్ సెషన్స్ తర్వాత ఇంకా మనం లాస్ట్ టైం కొన్ని ఎక్కడెక్కడ టీచర్స్ కొరత ఉంటే మనం విద్యా వాలంటీర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని దానికన్నా నా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదంటే నేను ఎంత ఇక్కడ చెప్పినా ఫైనల్లీ స్టూడెంట్స్ వినడం టీచర్స్ మాటే వాళ్ళకి ఫైనల్ అవుతుంది. కాబట్టి మీ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ట్రైనింగ్ సెషన్లో కూడా మీరు తీసుకొని అలాగే నెక్స్ట్ మండల్ లెవెల్లో కూడా ట్రైనింగ్ సెషన్ చేస్తారు. దాంట్లో కూడా మీరు టీచర్ అటెండెన్స్ ఎన్షూర్ చేస్తూ సో మంచిగా ఇది మన గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఇది కూడా ఎట్లా స్టూడెంట్స్ నేర్చుకుంటుంటారో మనకి వేర్ ఆల్సో లైఫ్ లాంగ్ లెర్నర్స్ కాబట్టి అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ టైం కూడా మనము ఇప్పుడు ఎట్లా మనం 32nd పొజిషన్ నుంచి 26th పొజిషన్ పెట్టి 10% ఇంక్రీజ్ చేస్తున్నాము. నెక్స్ట్ టైం అట్లీస్ట్ ఇప్పుడు ఆల్రెడీ మనం వెళ్ళిపోయినాం కాబట్టి 91కి అట్లీస్ట్ నెక్స్ట్ టైం ఒక 94-95% ఒక 3-4% పెరిగితే ఖచ్చితంగా ఐ థింక్ విల్ బీ లెస్ దాన్ 20కి వచ్చేస్తాం. మేము లాస్ట్ టైం మాట్లాడుతుంటే చెప్పినాం ఒకటే టైం మనం 32nd నుంచి 15th-కి 20th-కి వెళ్తామని అనుకోలేదు. 1 by 1 స్టెప్ బై స్టెప్ పోవాలి. ఎందుకంటే హిస్టారికల్ బ్యాగేజ్ కూడా ఉంటుంది. అతను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి నేర్చుకోకుండా డైరెక్ట్ 10th స్టాండర్డ్కి వచ్చేస్తే ఈ కెనాట్ లెర్న్. ఎందుకంటే ఫస్ట్ స్టాండర్డ్ టు 9th స్టాండర్డే కరెక్ట్ చదవకపోతే 10th స్టాండర్డ్కి వచ్చి ఆయన డైరెక్ట్ పాస్ కాలేడు. అయినా కూడా సో ఎవ్రీ ఇయర్ సో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా అదే ఉద్దేశం. క్యాష్ దమ్ ఏంటని చిన్నప్పటి నుంచినే ఫస్ట్ స్టాండర్డ్ 2nd స్టాండర్డ్ అప్పటి నుంచినే ఎస్జీ తీసుకుంటుంది. స్కూల్ అసిస్టెంట్స్ ఉన్నారు కాబట్టి హై స్కూల్లో అట్లీస్ట్ ఎవరెవరు కోర్ ఉంటారో వాళ్ళకి ఇంకా స్కిల్స్ నేర్పించేసి ఈ గవర్నమెంట్ ఒక ఉద్దేశంని మనము మంచిగా అమలు చేస్తూ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఈ ఇయర్ ఎట్లా పర్ఫామ్ చేసినాము దానికైనా మంచిగా పర్ఫామ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వెరీ కాన్ఫిడెంట్ ఈ ఇయర్ మనం 6th పొజిషన్ ఇంప్రూవ్ అయినాము.